హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో 1 year above బేబీస్కి టేస్టీగా అలాగే హెల్దీగా చికెన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే మా పాపకి 10 monthsలో చికెన్ అనేది ఇంట్రడ్యూస్ చేశానండి. కాకపోతే అప్పుడు సూప్లా ఇచ్చేదాన్ని. ఇలా 1 year వచ్చిన తర్వాతే రైస్లా చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఈ చికెన్ రైస్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేనట్టయితే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులోకి 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగానే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి వెజ్జీస్ని వేసుకోవాలి. నేనైతే క్యారెట్ అండ్ బీన్స్ వేస్తున్నానండి. మీరు కావాలంటే క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్ అండ్ బీన్స్ మాత్రమే వేసాను. ఇవి కూడా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనం ముందుగానే కడిగేసి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని అరగంట పాటు ఉడికించుకోవాలి. నేనైతే ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి అరగంట పాటు ఉడికించుకున్నానండి. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే 4 whistles వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. మీ పిల్లలు ఒకవేళ మ్యాష్ చేసిన ఫుడ్ కనుక తినకపోతే కనుక మీరు మిక్సర్ జార్లో వేసుకొని ప్యూరీలా చేసి కూడా సర్వ్ చేయొచ్చు. నేనైతే ఇలా మ్యాష్ చేసి సర్వ్ చేశాను. మీరు కావాలంటే నెయ్యి కూడా మళ్ళీ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.